క్లబ్ రిసార్ట్స్ అన్న మేనేజ్మెంట్తో మనం ఆల్మోస్ట్ ఒక 6 to 8 months ఆఫ్ జర్నీ నేపథ్యంలో వాళ్ళతో కొద్దిగా మనకి కంఫర్ట్ జోన్ కనిపించింది. సో అందువల్ల వాళ్ళ గురించి మనం 1-2 సార్లు ఇప్పటికే చెప్పున్నాం, గతంలో కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్. కొద్దిగా వాళ్ళు ఇక్కడ సౌత్లో ఎవరు లేరు, సౌత్లో కొద్దిగా ఆపరేషన్స్ హెల్ప్ చేసి పెట్టండి అంటే సౌత్ వరకు అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ బెంగళూరు ప్లేసెస్లో కొద్దిగా వీళ్ళకు నేను హెల్ప్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఒరిజినల్ అంటే వాళ్ళకున్న దపోలి అన్న ప్లేస్లో మహారాష్ట్ర రత్నగిరి డిస్టిక్లో ఉన్న క్లబ్ ఇది. ఆ క్లబ్లో దపోలి అన్న ప్లేస్ ఇది. ఏరియా బాగా డెవలప్ అవుతుంది. అంటే ముంబై నుంచి కొంకణ్ ఏరియా అంతా కూడా, ముంబై నుంచి గోవా మధ్య ప్రభుత్వం ఒక 20,000 కోట్ల రూపాయలతో ఒక కారిడార్ని, సూపర్ కారిడార్ నిర్మిస్తుంది. ఆ సూపర్ కారిడార్ అంటే ఇలా బీచ్ వెంట మొత్తం ముంబై టు గోవా మధ్య ఒక బీచ్ పక్కనే ఒక సూపర్ కారిడార్ నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచన అయితే ఉంది. అలా ఆ సూపర్ కారిడార్ నేపథ్యంలో ఆ సూపర్ కారిడార్ని ఆనుకొని ఒక 3 kilometer దూరంలో వీళ్ళ ప్రాపర్టీ ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని వీళ్ళు బిల్డ్ చేశారు. ఇది ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇది ఓవరాల్గా 40 acres ప్రాపర్టీ అయితే ఉంది. దీనికి అడ్జసెంట్గా ఒక 60 acres రియల్ ఎస్టేట్ ప్లాన్ కూడా కంపెనీకి ఉంది, అంటే ఫేసింగ్ అరేబియన్ సీ. ఆ ఏరియాలో ఇప్పటికే లోధా కానీ ప్రెస్టేజ్ కానీ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ముంబైకి ఒక 200 kilometers 250 kilometers దూరంలో, పూణేకి కూడా అదే ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ దూరంలో. నవీ ముంబై ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ మరింతగా ఏరియా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఏరియాలో క్లబ్ ఉంది. వాట్ ఈస్ ద క్లబ్ అంటే కొంతమంది అసలు క్లబ్ అంటే ఏంటి, ఇట్స్ జిమ్ఖానా స్టైల్ క్లబ్. మహీంద్రా హాలిడేస్ లాంటి క్లబ్ కాదు. మహీంద్రా హాలిడేస్ ఏంటి అంటే మీరు ఏదన్నా ఒక 4 లక్షలు 5 లక్షలు ఇయర్లీ అంటే ఒక ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసి తర్వాత ఏఎంసీ పద్ధతిలో 20-25 వేల రూపాయలు మీరు కడుతూ ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 7 హాలిడేస్ 8 హాలిడేస్ అట్లా ఇస్తారు. ఇయర్లీ మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఆ హాలిడేస్ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కాకపోతే విలేజర్ క్లబ్స్, జిమ్ఖానా క్లబ్స్ అంటాం. పూర్వం రోజుల్లో మనకు బ్రిటిష్ ఎరా టైంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనకు చాలా తక్కువగా ఉండేవి. అలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం క్లబ్స్ ఏర్పాటు చేశారు. లైక్ అక్కడ జిమ్ఖానాలు అంటే జిమ్స్ కానివ్వండి, లేదంటే స్పోర్ట్స్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, షటిల్, ఇలాంటి యాక్టివిటీస్ కోసం ఇప్పట్లో స్పోర్ట్స్ క్లబ్ అనేవి తయారైంది. అక్కడే రెస్టారెంట్ కానీ బార్ కానీ ఫెసిలిటీస్ ఉండేవి అండ్ అకామిడేషన్తో సహా. ఇవన్నీ కూడా జిమ్ఖానా స్టైల్ క్లబ్స్ అంటాం. వీటిని అంటే లీజర్ క్లబ్స్ అని. ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఫిలిం నగర్ క్లబ్ కానీ, జిమ్ఖానా క్లబ్ కానీ, అటువైపు విజయవాడలో ఉన్న విజయవాడ క్లబ్ కానీ, గుంటూరు క్లబ్ కానీ, ఇవన్నీ కూడా లీజర్ క్లబ్స్ అంటాం. అక్కడే మనకు స్విమ్మింగ్ పూల్ కానీ, కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఫ్యామిలీతో వెళ్ళి స్పెండ్ చేసినప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ లాంటి ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ జిమ్ఖానా ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ఉంటాయి ఈ స్పోర్ట్స్ క్లబ్లో. ఇది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్లబ్. ఎవరైతే ముంబై వాంకడే స్టేడియం డిజైన్ చేశారో, హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం డిజైన్ చేశారు, సేమ్ ఆర్కిటెక్ట్స్ సురేష్ ప్రభు ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళే ఈ ఆర్జీసీఆర్ ఈ క్లబ్ని కూడా డిజైన్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇక్కడ మొత్తం 26 రూమ్స్ ఉంటాయి. ఆ 26 రూమ్స్ అన్నీ కూడా క్రికెట్ క్లబ్ స్టేడియం, ఈ స్టేడియంని ఫేస్ చేస్తూ ఉంటాయి. ఏరియా బాగా డెవలప్ అవుతుంది. దాదాపు 50,000 SFT క్లబ్ హౌస్ కూడా ఉంది అండ్ 800 feet ఎలివేషన్. ఈ దపోలిని అంతా కూడా మనం మినీ మహాబలేశ్వర్ అంటారు. చాలా కూల్గా ఉంటుంది. ఇదేమో కొండ ప్రాంతము, కిందేమో సముద్రం. ఈ ప్రాపర్టీ నుంచి 8 నిమిషాల దూరంలో మనకు సీ కూడా ఉంది. సో అందువల్ల ఏరియా బాగా డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే, ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఈ క్లబ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరు దపోలికి వెళ్తారు, అంత దూరం వెళ్ళే అవకాశం లేదని అనుకోవచ్చు. మెజారిటీ మనం అట్లాగే అనుకుంటాం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు. కాకపోతే ఈ క్లబ్కి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ వైడ్ 120+ పైగా అఫిలియేషన్స్ ఉన్నాయంటే ఎవరైతే ఈ క్లబ్లో మెంబర్ అవుతారో ఆ మెంబరు ఈ క్లబ్స్ అన్నిటినీ, అంటే ఇండియా అండ్ అబ్రాడ్లో ఉన్న ఈ 120కి పైగా క్లబ్స్లో కూడా యాజ్ ఎ గెస్ట్గా, యాజ్ అన్ అఫిలియేటెడ్ మెంబర్గా ఈ క్లబ్ ఫెసిలిటీస్ కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో మెంబర్షిప్ తీసుకున్నాం, ఇప్పుడు ముంబైకి వెళ్తాం. ముంబైలో ఏదో ఒక రూమ్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఈ క్లబ్స్లో ఏవైతే మనకు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది క్లబ్స్ అన్నీ కూడా మనకి సిటీలోనే ఉంటాయి. ఇప్పుడు బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఇక్కడే ప్రోగ్రామ్ చేసాం బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్లో. సో 6,000 రూపీస్ రూమ్ రెంట్ ఉంది. ఆ ఏరియాలో కనీసం 15,000 రూపాయలు తక్కువ ఉండదు. ఎగ్జాక్ట్గా సీన్ ఆనుకునే ఉన్న క్లబ్ ఇది. అండ్ ఫుడ్ ఏంటంటే ఏ క్లబ్స్లో అయినా సరే ఫుడ్ క్వాలిటీ ఉంటుంది, హైజీన్ ఫుడ్ ఉంటుంది, ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా, బయట మార్కెట్తో పోలిస్తే 30% 40% రేట్కే ఇక్కడ ఫుడ్ కూడా మనకు లభిస్తుంది. అండ్ ఎలీట్ సర్కిల్ ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, ముంబై ఎక్కడన్నా
వెకేషన్కి వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళాం, లేదా బిజినెస్ పర్పస్ మీద వెళ్ళాం, అటువంటప్పుడు ఈ క్లబ్స్లో మనం అకామిడేషన్ తీసుకోవచ్చు, లేదా ఈ క్లబ్స్లోకి వెళ్ళి డైన్ అవుట్ చేసుకోవచ్చు, ఈ క్లబ్స్లో వెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు, అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అక్కడ వాడుకోవచ్చు. అదే విజయవాడలో ఉన్నాం, మనం విజయవాడలో ఉన్నవాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్ కానీ, జిమ్ఖానా క్లబ్ కానీ, ఈ క్లబ్స్లో కూడా మనం అఫిలియేటెడ్ మెంబర్గా మనం రూమ్స్ బుక్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు విజయవాడకి వెళ్ళారు అంటే, ఇప్పుడు విజయవాడతో వీళ్ళ క్లబ్ అఫిలియేషన్ ఏది లేదు కానీ, బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఒకవేళ అక్కడ లోకల్గా ఏదైనా క్లబ్తో మనం అఫిలియేట్ అవుతే అక్కడ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ కానీ, నెల్లూరు కానీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ క్లబ్లో మనం అకామిడేషన్ తీసుకోవచ్చు, అక్కడ ఫెసిలిటీస్ కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ముంబై, ఇప్పుడు కర్ణాటకలో దాదాపు 18 పైగా క్లబ్స్తో వీళ్ళకి అఫిలియేషన్, చాలా స్ట్రాంగ్ అఫిలియేషన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళు అంతకుముందు నేను 1-2 సార్లు ఇందిరానగర్ క్లబ్లో కూడా అకామిడేషన్ అండ్ ఫెసిలిటీస్ వాడుకున్నాను, అక్కడ ఫెసిలిటీస్ మనం వాడుకోవచ్చు. ఇలా ఇండియా అండ్ అబ్రాడ్లో దాదాపుగా ఇక్కడ అబ్రాడ్లో ఈ కంట్రీస్లో కూడా వీళ్ళకి అఫిలియేషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో యాజ్ ఎ మెంబర్గా, ఈ క్లబ్ మెంబర్గా, యాజ్ అన్ అఫిలియేటెడ్ గెస్ట్గా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనం అఫిలియేషన్ నెట్వర్క్ని వాడుకొని మనం చేసుకోవచ్చు. గోవా కానీ, లేదంటే తమిళనాడులో కానీ, రాజస్థాన్, జైపూర్, యు నేమ్ ఇట్, ఎన్ని దాదాపుగా ప్రముఖ ప్రాంతాలు, ప్రముఖ టూరిస్ట్ ప్లేసులు అన్నింటిలో కూడా మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో వీళ్ళకి అఫిలియేషన్ నెట్వర్క్ ఉంది. యాజ్ అన్ అఫిలియేటెడ్ మెంబర్గా మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అండ్ ఈ అఫిలియేట్ క్లబ్స్లో మనం యాక్సెస్ చేయవచ్చు. మనకు ప్రైజింగ్ తక్కువ ఉంటుంది, రూమ్స్ ప్రైజింగ్ తక్కువ ఉంటుంది, ఫుడ్ కానీ ప్లస్ అకామిడేషన్ కానీ, రెస్టారెంట్ కానీ, బార్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ చాలా తక్కువ ప్రీమియంతో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీనికి ఉన్న కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, యాజ్ అన్ అఫిలియేటెడ్ మెంబర్గా కేవలం 4 సార్లు నుంచి 5 సార్లు మాత్రమే మనం ఈ క్లబ్ని యాక్సెస్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో మనం మెంబర్షిప్ ఎవరైనా తీసుకుని ఉంటే వాళ్ళు ఇద్దరు ఫిలిం నగర్ క్లబ్ కానీ, జిమ్ఖానా క్లబ్ కానీ, ఇలాంటి క్లబ్స్ని నెలకి 4 నుంచి 5 సార్లు మాత్రమే మనం యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది బై పేయింగ్ సమ్ గెస్ట్ ఫీజ్. 50 నుంచి 100 రూపీస్, 150 రూపీస్ అలా ఉంటుంది. ఆ ఫీజ్ పే చేసి మనం ఫ్యామిలీ అంతా కూడా ఉంటే మీరు ప్రైమరీ మెంబర్, తర్వాత మీ స్పౌస్ అండ్ 2 కిడ్స్ బిలో 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళ వరకు వీళ్ళు ఇది వాడుకోవచ్చు. కొన్ని క్లబ్స్ కొంతమంది గెస్ట్లను కూడా అలా చేస్తాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లబ్ టు క్లబ్. సో అందువల్ల మేజర్గా బాగా ట్రావెల్ చేసే వాళ్ళకి, అట్ ది సేమ్ టైం ఇయర్లీ వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి, ఇండియా అండ్ అబ్రాడ్లో అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ చాలా తక్కువ ప్రైస్తో. అంటే బికాజ్ ఆఫ్ అవర్ ట్రస్ట్ అండ్ బికాజ్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద మేనేజ్మెంట్ మన వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేందుకు యాజమాన్యం కూడా ఉంది. కాబట్టి ఆలోచన ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం బెంగళూరులో కూడా, అంటే సౌత్ ఆపరేషన్స్ కొద్దిగా చూడమన్నారు కాబట్టి హైదరాబాద్లో ఇప్పటికే మనం కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. అండ్ టీం కూడా హైదరాబాద్లో మనకి కొండాపూర్ ఆఫీస్లోనే సపరేట్ సెటప్ ఉంది దీనికోసం. బెంగళూరులో కూడా ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఎవరన్నా ఛానల్ పార్ట్నర్ లాగా బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే, ఇందులో కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే పర్సనల్గా మాట్లాడతాను కూడా. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఇంత సుదీర్ఘంగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.